అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న మనం ఒక వీడియో చేసాం. ది రియల్ హీరోస్ అని హర్షకుమారు గారు సంబంధించి, తర్వాత కేఏ పాల్ గారు, పాస్టర్ బ్రదర్ అజయ్ కుమార్ గారికి సంబంధించి అజయ్ బాబు ఒక వీడియో తయారు చేసాం. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అనేక మంది సోదరులు నాకు అందులో కామెంట్స్లో చాలా చాలా మంది కోసం అది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. మీ అందరు కూడా ధన్యవాదాలండి. అంటే నేను ది రియల్ హీరోస్ అని ఎందుకు పెట్టాను అంటే, ఒక 4-5 ఎపిసోడ్లు చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో, తర్వాత మా పక్క రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకి సంబంధించి కొన్ని విషయాల్ని బయటకు తీసుకొస్తూ, దీనికి సంబంధించి పోరాటం చేస్తున్న న్యాయం కోసం, పోరాటం అంటే న్యాయం కోసం పోరాటం చేస్తున్న కొంతమందికి సంబంధించిన వాళ్ళని మీకు అందరికీ తెలుసు, కానీ నా వంతుగా నేను కొంతమందికి పరిచయం చేస్తూ ఉన్నాను. సో ఆ క్రమంలోనే హర్షకుమార్ గారు, కేఏ పాల్ గారు, అజయ్ బాబు గురించి చేశాను. ఈరోజు మరో ముగ్గురు ది రియల్ హీరోస్, నిజంగానే హీరోస్, వాళ్ళ గురించి నేను మీకు ఒక వీడియో చేస్తూ ఉన్నాను. ఫర్దర్గా ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి కూడా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. అందులో ఒకరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, తర్వాత బ్రదర్ అభినయ్ దర్శన్, తర్వాత మరో సోదరుడు ఎన్ఆర్ఐ రాజ్ బోడా. సో ఈ ముగ్గురి గురించి నేను వీడియో చేస్తూ ఉన్నాను. మనకి సుమారు ఒక 1 రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణంకి సంబంధించి అనేక రకమైన అనుమానాలు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన ప్రతిదానికి కూడా మనం ఎవరిని డిమాండ్ చేయట్లే. మనకున్న అనుమానాల నివృత్తిని మనం చేసుకుంటున్నాము. అలాగే వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో లాజికల్గా ఈ మరణానికి సంబంధించి, అది హత్య యాక్సిడెంటా అన్నదానికి సంబంధించి కాంట్రవర్సీ ఉంది కాబట్టి పోలీసు వారు క్లియర్ కట్గా ఇది యాక్సిడెంట్ అని తేల్చేశారు. కానీ దీనికి సంబంధించి లాజికల్గా కొన్ని అనుమానాలని బ్రదర్ రాజ్ బోడే గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన అనేక రకమైన వ్యవహారాలని, ఈ మరణానికి సంబంధించి అనేక రకమైన అనుమానాలని ఆయన లాజికల్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాటికి సమాధానాలు చెప్పడానికి ఎవరికి కూడా ధైర్యం చాలటం లేదు, సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కరెక్ట్ సమాధానాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా మరో రియల్ హీరో మన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. ఆయన అస్సలు ఎంత సైంటిఫిక్ రీజన్గా పూర్తిగా, అంటే ఆయన ఒక ఐఏఎస్ చదివిన మహామేధావి, ఒక ఆషామాషి కాదు. ఐఏఎస్ స్థాయి చేసి ఒక కలెక్టర్ స్థాయికి ఉన్న వ్యక్తి, ఆయన నాలెడ్జ్ ఎన్ని రకాలుగా ఉంటుందో, ఆయన చేస్తున్న క్వశ్చన్స్లో కానీ, ఆయన మాట్లాడుతున్న విషయాల్లో కానీ, ఈ ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి సంబంధించిన మరణానికి సంబంధించి ఆయన సైంటిఫిక్ రీజన్స్ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో వాటిని వింటూ ఉంటే సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. కాకపోతే అధికారులకి కానీ ప్రభుత్వానికి కానీ అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి పలానా దాని మీద. సో దానికి సమాధానం చెప్పే అవకాశం లేదు. మన విజయ్ కుమార్ గారు, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్, ఆయన ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు ఫైల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకి బొగటా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేఏ పాల్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి చీఫ్ జస్టిస్ వారు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సార్ ఫర్దర్ డేట్ లోపు దానికి సంబంధించి కౌంటర్లు వస్తాయి. అది అలాగుండగా విజయ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తున్నట్టు తెలిసింది. దానికి కూడా ఆయన
సైంటిఫిక్గా అడుగుతున్న దానికి సంబంధించి సమాధానాలు ఉండవు, రావు. తర్వాత బ్రదర్ అనిల్ కాదు, క్షమించండి, అభినయ్ దర్శన్. బ్రదర్ అభినయ్ దర్శన్ కూడా మరణం జరిగిన మొట్టమొదటి రోజు నుండి ఆయన గొంతు ఎలుగెత్తి గొంతుతో ఆయన ఒక స్థాయిలో సీసీ ఫుటేజ్ ఆయన అడుగుతున్న సీసీ ఫుటేజు అక్కడ మృతదేహం దొరికిన ప్రాంతంలో ఉన్న ఒకే ఒక సీసీ ఫుటేజ్ని 12 గంటల 12 అవర్స్ సీసీ ఫుటేజ్ని అడుగుతున్నాడు. ఆయన గొంతు చించుకుంటున్నాడు. ఆయన సమాధానం లేదు, సమాధానం రాదు. పోలీసు వారు సుమారు 300 పైచిలకు సీసీ కెమెరాల తాలూకా ఫుటేజ్ మా దగ్గర ఉంది, అన్నిటిని మేము ఇది చేసిన తర్వాత ఇది జరిగింది అంటున్నారు. సరే, ఓకే, వాళ్ళ తాలూకా ఇన్వెస్టిగేషను వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక సామాన్య ప్రజలకి ఉన్న అనుమానాలని నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి ఉంది. ఈయన అభినయ్ దర్శనం అడుగుతున్నది కూడా పెట్రోల్ బంక్ దగ్గరున్న ఆ ఫుటేజ్ అడుగుతున్నారు, అది ఇవ్వట్లేదు, వాళ్ళకి సమాధానాలు రావు. సో ఈ రకంగా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఐజీ గారు చెప్పినట్టు ఎంతమంది మీద ఇంక ఎలాంటి కేసులు పెడతారో అన్నది మనకి తెలియదు. క్వశ్చన్ చేస్తున్న నాలాంటి వాడి మీద కానీ మీలాంటి వాళ్ళ మీద అందరి మీద కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సరే, చూద్దాము ప్రతిదానికి. ఎందుకంటే ఏం జరిగినా అల్టిమేట్గా ఫైనల్ డిసిషన్ అన్నది కోర్టులు ఉన్నాయి. కోర్టులు మీద మనకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఏం జరిగినా కూడా కోర్టుల ద్వారా మనకు న్యాయం జరుగుతుంది. ఇలా పక్కన పెడితే ఒక కమిడియన్ ఈ మధ్య బయలుదేరాడండి బాబా. ఆయన్ని ఒక 2-3 వీడియోల్లో ఛానల్స్లో ఇంటర్వ్యూలో చూశాను. నెంబర్ 1 ఆయన కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ప్రయత్నం చేస్తే అద్భుతమైన కమిడియన్ అవుతాడు. ఆయన పేరు ఏది, అనిల్ అంట. ఓడియమ్మ, ఆయన మాట తీరు కానీ ఆయన గీపుళ్ళు అంటున్నాడు. ఏమో నోట్లో ఏం పెట్టుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ నోట్లో ఏమైనా పెట్టుకొని మాట్లాడుతున్నాడేమో. వాళ్ళ అమ్మ బాబు తెలుగురే, వాళ్ళ బాబు ఏమో ఫారెనోడు కాదు, ఈడు ఫారెన్లో పుట్టి పెరుగున్నాడు కాదు, ఏ పల్లెటూరులోనో పుట్టి పెరిగి చదివచ్చినట్టు తెలుగు స్వచ్ఛమైన తెలుగు వచ్చు. ఆ నోట్లోనే ఏదో పెట్టుకుంటే అడ్డం అది పడిపోయి మాట రానట్టు ఇంగ్లీష్ అంటున్నాడు. ఎదవరే అనిల్, ఒరే ఎదవా అనిల్, క్షమించాలి, నేను బ్రదర్ అనిల్ గారిని మాట్లాడటం లేదు. ఈడెవడో ఎదవా, ఆయన పేరు కూడా అనిల్ అంట. ఛానల్లో చూశాను. కేఏ పాల్ దొంగంట, హర్షకుమార్ దొంగంట, అజయ్ బాబు దొంగంట. ఒరే పిచ్చిలంజా కొడక, క్షమించాలి, నువ్వు పాస్టర్వో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను కూడా బ్రదర్ అనిల్ అంటున్నారు కాబట్టి ఈ మాట ఉపయోగించడం తప్పు, కానీ తప్పదు. నీలాంటి ఎదవల వల్ల మాలాంటి వాళ్ళని కొంచెం నోరు జారవలసి వస్తుంది. నువ్వు తగ్గించు. నువ్వు బ్రదర్ ప్రవీణ్ పగడాలకి స్నేహితుడని చెప్పుకొని తిరుగుతున్నావు. ఆయన్ని ఎంత వెన్నుపోటు పొడిచావో, అసలు ఎన్ని మోసాలు చేసావో నువ్వు, ఆయన పేరుని ఎంత ఉపయోగించుకున్నావో మరి భవిష్యత్తులో బయటకు వస్తుంది. నువ్వు కొంచెం ముందు మిగతా విషయాలను పోనీ మనం తిట్టుకో, ఏం పర్వాలే, నీ ఇష్టం వచ్చింది ఎక్స్ప్రెస్ చేయగాని కొంచెం తెలుగు మాట్లాడరా లంజా కొడక. నీకు తెలుగు వచ్చు కదా, మీ అమ్మ బాబు తెలుగే కదా, మీ బాబు ఫారెనోడు కాదు కదా. కాబట్టి కొంచెం ఆ గీపుళ్ళు నువ్వేం పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ చెప్పట్లేదు, వాయిస్ ఇవ్వట్లేదు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. బ్లడీ ఫుల్. కేఏ పాల్ గారిని అంటారా నువ్వు? హర్షకుమార్ని అంటావా నువ్వు? మిగతా పాస్టర్ని అందరినీ అంటావా నువ్వు? బాస్టర్డ్. సో సోదరులారా, మరో ఎపిసోడ్లో మరి కొంతమంది హీరోల కోసం మనం మాట్లాడుకుందాం. మీ వినయ్ ప్రకాష్. క్షమించండి, నేను తప్పదు, కొన్ని వీడియోలు నేను బూతులతోనే మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు, క్షమించండి, భరించండి.